వెల్కమ్ టు కలగూరగంప. చాలా రోజులకు మన సామ్రాజ్యంలోకి మనం వచ్చేసినాము. యాక్చువల్గా రాకపోతుంటే ఏముంట చేస్తాం తీవు అనేసి, కాకపోతే ఊరి నుంచి అమ్మ చిక్కుడుకాయ పంపించింది. ఎప్పుడు నాకు ఏమొచ్చింది, అది ఏదో వచ్చింది కదా, ఏంది అది, ఏదా ఓమిక్రాన్ వచ్చినప్పుడు మా అమ్మని అస్సలు నోరు బాగలేదు. చింతపండు కారం నూరు అంటే పంపి అంటే గడ్డి నువ్వులతో చింతపండు కారం చట్నీ చేసి అండ్ వేరే చింతపండుతో ఫిష్ గ్రేవీ లాగా, ఫిష్ లేకుండా ఓకే చేసి పంపించింది. దాంతోపాటు నా చిన్నమైన అల్లుడు ఇంత చిక్కుడుకాయ పంపించింది అనమాట, మా అత్తకి ఇష్టమని. బట్ తీరా వాడు పంపించినాక 2 రోజులు రాలేడు మా తమ్ముడు, తర్వాత తెచ్చిచ్చిండు. సో అప్పటికి కొంచెం అటు ఇటు అయిపోయినాయి. సో మా వాళ్ళు ఊకోకుండా మంచిగా గింజలు తీసి డబ్బాలు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టింది అనమాట. ఇదిగోండి, ఇవి ఆ చిక్కుడు గింజలు అనమాట. ఎంత సూపర్ ఉన్నాయి కదా. సో ఈ గింజలు ఏం చేసుకుందామంటే కుక్కర్లో ఒక్క విజిల్ ఉడకబెట్టి పెట్టాం. ఒక్కటే, ఎక్కువ తక్కువ కొనొద్దు, ఎందుకంటే మరీ మెత్తగా అయితే కూడా బాగుండవు ఇవన్నీ కూడా. సో కొంచెం అటు ఇటు ఉంటేనే సూపర్గా ఉంటాయి. ఇట్లా తీసేసి కుక్కర్లో ఇంత పోసి సరిపడ్డ నీళ్ళు పోసేసినాం. ఇదనమాట, దీన్ని స్టవ్ మీద పెట్టేస్తాం. మన చిక్కుడు గింజలు అవుతున్నాయి. ఈలోపు మనం ఏం చేసుకుందామంటే దీంట్లోకి ఉల్లిగడ్డ, కొంచెం పచ్చిమిరపకాయలు, కొన్ని టమాటాలు కోసుకుందాం. మీరు ఎట్లా చేస్తారు కామన్గా, నాకు తెలిసి మీరు ఎట్లా చేస్తారు, మంచి ఉల్లిపాయలు వేసి టమాటాలు వేసి. సో ఉడికిన చిక్కుడు గింజలు అంటే ఒకసారి ఉడికించిన చిక్కుడు గింజలో లేకపోతే పచ్చి చిక్కుడు గింజలో అమ్మయ్య నూనెలు వేసేసి కొంచెం వేయించి ఉప్పకారాలు అన్నీ వేసి దించుకొని సూపర్గా తింటారు. కానీ శ్రీదేవి అట్లా మీరు అందరు చేసినట్టు శ్రీదేవి చేస్తే ఎట్లుంటుంది, శ్రీదేవి అవుతుంది. సో నేను గీదేవిని కాబట్టి ఇంకోలాగా చేస్తారనమాట. సూపర్ టేస్ట్ ఉంటుంది, ఎమ్మి ఉంటుంది. గబగబా చేసుకొని తిందాము. సో యాక్చువల్గా ఊర్లో చిక్కుడు నాయనమ్మ వాళ్ళు ఉన్నప్పుడు చిక్కుడుకాయ సీజన్లో బాగా వండేది కదా. జనరల్గా ఏం చేస్తుందంటే పసుపు తోటల అంచుకు కంచెలాగా వేసేది అనమాట. ఎందుకంటే పసుపు తోటకు మినిమము 9 నుంచి 11 నెలల పంట. చుట్టుపక్కల పంటలన్నీ అయిపోయినాక కూడా ఆవులు దూళ్ళు ఇటువైపు రాకుండా ఉంటాయి అనమాట. ఎందుకంటే గ్రీన్గా కనబడుతుంటుంది పసుపు తోట. సో అందుకు చుట్టూ కంచె కంపల్సరీ వేసేదనమాట. మిగతా పంటలకు వేసినా వేయకపోయినా పసుపు తోటకు మాత్రం వేసేది. ఆ చుట్టూ ఊతల చిక్కుడుకాయ వేస్తారనమాట. సూపర్ చిక్కుడుకాయ వస్తుంది. 45 days ఇప్పుడున్న హైబ్రిడ్ అన్ని 45 days కదా. నాటు బీరకాయలు 3 నెలలకు వస్తాయి, నాటు సొరకాయలు 3 నెలలకు వస్తాయి. అందులో వేసే మిరపకాయలు ఆల్మోస్ట్ సంవత్సరం అంతా కాస్తుంటాయి. ఎందుకంటే దానికి పసుపుకు చాలా బలమైన ఎరువులు వేస్తారనమాట. అందుకే పసుపు తోట ఉంటే ఆ ఇంట్లో 6 నుంచి 9 నెలల కూరగాయలకు డోకా ఉండదు. ఇది లెక్క. సో అట్లా కంచెకేసిన చిక్కుడుకాయ బాగా కాసి తిన్నంత తిని ఊలే వంచిపెట్టినంత వంచిపెట్టినాక ఎండిపోతుండేది. ఏం చేస్తుండే, తీసుకొచ్చి మంచిగా కొట్టి గింజలన్నీ ఒక కుండలో పోసిపెట్టి సంవత్సరం అంతా అప్పుడప్పుడు ఒక స్టైల్ వండుతుండే అనమాట. ఆ స్టైల్ నేను మీకు చూపిస్తా. ఇది చెప్పడానికి ఇంత ఇట్లా తిరిగి ఇట్లా చెప్తా ఏదైనా ముచ్చట అయినా సరే. అట్లా ముచ్చట్లు చెప్పుకుంటే సూపర్ ఉంటుంది అబ్బా. ఊకే ఇది మిరపకాయలు వేయండి, ఇది ఏమంటారు ఉల్లిగడ్డ వేయండి, ఈ టమాటాలు వేయండి. ఎవరికి రాదు, మీకు రాదా? మీకు రానుంటానే నేను నేర్పాలనా? వంటలు రాని శ్రీదేవి మీకు నేర్పిస్తే మీరేం చేస్తారో నాకు తెలుసు. ఓకే, అదనమాట విషయం. ఇంకేంది చెప్పండి. ఏమేమో వంటలు చేస్తున్నారు వాట్సాప్లో, ఏమేమో వంటలు షేర్ చేస్తున్నారు. ఈరోజు చూస్తే 1000 ఉంటాయి, తెల్లారు చూస్తే 1,000,000 వ్యూస్ ఉంటాయి. ఏందో నబ్బా అర్థం కూడా కాదు. నాకెందుకు రావో ఏమో. ఇప్పటి నుంచి నేను కూడా వంటలు నేర్చుకుంటా, మీరు కూడా నన్ను సీరియస్గా చూస్తారు. పట్టించుకోవట్లేదు ఈ మధ్య నన్ను, మీరు అస్సలు పట్టించుకోవట్లేదు. ఇవి మన తోటలే, గట్టిగా గిచ్చుకున్నాయి అనమాట. కారం కూడా ఉన్నాయి కాబట్టి లైట్గా వేసుకుందాం. అంటే వీటితో కారం రావాలనడానికి కాదు, మిరపపొడి దీనికి మెయిన్ ఇంపార్టెంట్. ఇవి ఊకే చూడండి స్టైల్ అనమాట. స్టైల్గానే ఎన్ని మిరపకాయలు వేస్తే శ్రీదేవి తర్వాత ఎన్ని వేస్తుందో, కూరకండ ఎన్ని వేస్తుందో అని మీ డౌట్. మీ అనుమానం నిజమే, శ్రీదేవి ఎక్కువ మిరపకాయలు తింటుందబ్బా. అందుకే బాగా కొట్లాడుతా కూడా మా ఆయనతోటి. ఏమన్నా మేడం రోషం ఎక్కువ. నిన్న ఒక డైలాగ్ కొట్టిండబ్బా వీడియోలో, చూసిర్రు అందరూ. ఒకసారి చూడండి తాటి ముంజల వీడియోలో లాస్ట్లో మా ఆయన వచ్చి శమక్కులాగా ఒక డైలాగ్ కొట్టిపోయిండు. అబ్బా ఎంత అవమానం, ఎంత అవమానం అనుకున్నా. కానీ అయినా సరే అట్లనే పెట్టినా. ఎప్పుడు మీరు కళ్యాణ్ సమర్థిస్తారు కదా, అట్లా అంటాడు నన్ను. నా బాధలు మీకు చెప్పుకుందామని అది కూడా పెట్టేసిన అనమాట. సరిపోతాయి టమాటాలు, సరిపోవబ్బా. జొన్న రొట్టెలు ఉన్నాయి, సూపర్ తింటా ఇప్పుడు.
సో రొట్టెలు అనగానే కూర ఎక్కువ పడుతుంది కాబట్టి మనం ఎక్కువ చేసుకుందాం. మిగిలితే తెల్లారు కూడా తింటాయి దీన్ని. చాలా ఇక చాలన్నా ఏమన్నా ఇంకొక 2 మిగిలినవి అవి కూడా వేస్తే ఓ పని అయిపోతుంది నాకు. ఇట్లా యథార్థంగా ముచ్చట్లు చెప్పుకోక రోజులే కదా, బాయబ్బో మంచిగా అనిపిస్తుంది వంట చేసుకుంటా. వంట కంటే ఎక్కువ ముచ్చట్లు పెడతా కదా, ఏదో తిక్క మాట్లాడతారని మీరు కూడా వింటారు. ఎస్ బాస్, అన్నీ రెడీ. ఫైనల్గా మన కరివేపాకుని ఇలా, అయ్యో పోపు వేసేటప్పుడు తీస్తే సూపర్ ఉంటుండే కదా, ఇలా వేసుకుంటా. ఫైన్, పదమా. ఎంత కలర్ఫుల్ ఉందో బాబా, వైట్ గ్రీను. చాలా వండుకుందాం పండి. అండ్ ఒక నిమిషం మీకు చూపించాలి కదా, మన చిక్కుడుకాయలు ఆల్రెడీ విజిల్స్ వచ్చినప్పుడు తీయలేదు వీడియో. సూపర్ అయ్యి ఉడికినంటే తెచ్చుకుందాం. ఉడికినాయి అండ్ చల్లగా కూడా అయింది ఇది. రండి. ఒక్కటే పెట్టినా ఉడికినాయి ఏంటయ్యా, మన ఇంటి పంట. సూపర్. ఓకే, ఇక రండి, ఇవి తీసుకొని ఇక ఊదాం. బాగుండుతా. ఓకేనా, శ్రద్ధగా చూడండి. సిన్సియర్గా చూపిస్తా. శ్రద్ధగా సిన్సియర్గా ఒకటే కదా. చాలా రోజులకు కుండలు వండుతున్నాము. ఊరి వెరైటీ కూరగాయలు ఊరి కుండల్లో వండుతాం. ఓకే, మా వాళ్ళకి ఎవరికి కుండలు ఉండడానికి నేను వండుతేనే కుండలు వండుకుంటా. అందుకే కొంచెం సేఫ్ ఉంటాయి నావి. సింగిల్ హ్యాండ్ మీద నడవాలి కుండలో వంట. అయ్యో నో, కుండలు వలగొడితే కుండలు వలగొట్టినవని తిట్టకపోతుండే మా నాయనమ్మ వాళ్ళు. నోమినవా కుండ నోమినవా అంటే కుండ వలగొట్టినవా అని కదా. కొన్నిసార్లు ఆ బ్యూటిఫుల్ వర్డ్స్ గుర్తొస్తాయి. నిన్న కూడా చిన్నితో మాట్లాడుకుంటా బుక్స్కి ఇంకో పేరుంది చిన్ని, మా నాయనమ్మ అనేది, నీకు తెలుసా అని చెప్పిరనమాట. బుక్స్ను నాయనమ్మ వాళ్ళమ్మ ఓయిలు అనేటోళ్ళు అనమాట. ఓయిలు తీసుకున్నావా, ఓయిలు తీసుకొని చదువుకుంటేమా అంటుండ్రు అనమాట. ఓయిలు అంటే పుస్తకాలు. ఇది ఏ లాంగ్వేజ్ నాకు తెలియదు కానీ, అంటే ఐ మీన్ తెలంగాణ మాండలికమా ఏది అనేది నాకు తెలియదు కానీ, ఓయిలు అంటే పుస్తకాలు. సో కుండలు వలగొట్టినవా అనకుండా మా నాయనమ్మ అమ్మమ్మ వాళ్ళు కుండలు బాగా నోమినవా అంటుండ్రు అనమాట. ఏదో నోములు నోమినట్టు. చాలా రండి. నూనె వేసుకున్నాము కావలసినంత. కొంచెం తక్కువ వేసుకో. ఆ కొంచెం తక్కువ ఎందుకు అనేది తర్వాత చెప్తా. ఓకేనా, కుండ ఒక్కసారి వేడైతే చాలా బా. దీంట్లో ఫస్ట్ జీలకర్ర అండ్ ఆవాలు, జీరా అండ్ ఆవాలు. ఓకే, దాని తర్వాత మంచిగా ఉల్లిగడ్డలు, ఉల్లిగడ్డలు వేగేటప్పుడు కొంచెం పసుపు వేగినట్టు భ్రమ కలిగిస్తూ తొందరగా వేగుతాయి అన్నమాట. పాడుతూ పని చేస్తే అలసిపోతాం. నువ్వు ఆడకుండా పని చేసినా కథ కాదు, ఏదో చెప్తారు అట్లా మనకు. దగ్గర రండి. దూరం ఏం చూస్తారు, కూర దగ్గర నుండి నేర్చుకోవాలా. ఇప్పుడు కరివేపాకు వేద్దామా కొంచెము, అండ్ కొన్ని పచ్చిమిరపకాయలు వేద్దామా. ఇట్లా వేగుతున్నప్పుడు కలగూరగంప ట్రేడ్ మార్క్ అయిన జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది లేకుండా శ్రీదేవి వంట చేయదు ఏమున్నా సరే. ఇంకొకసారి మూత పెట్టవలను. వెరైటీ ఉంది కదా సౌండ్. కుండలను నమ్మొద్దు. ఒక్కసారి వేడిగానికనే ప్రాబ్లం, కానీ వేడి అయిపోతే మాత్రం వంట గబగబా అయిపోతుంది. కమ్మగా వస్తుంది వాసన. ఫ్రెష్ అల్లం వెల్లిపాయ వేసినాం కదా, ఆహా. ఇందులో జర్ర ఉప్పు వేసుకొని తింటే అయిపోతుంది. ఇది కూడా ఒక కూర. అందుకే కూరలు లేవు కూరగాయలు లేవు అని ఎందుకంటారబ్బా, ఏది తింటే అది కూరనే. జస్ట్ ఇంట్లో ఒక సాల్ట్ పడితే అయిపోయి కదా, అన్నీ ఉన్నట్టే కదా. చాలు, ఇప్పుడు ఏం చేద్దామంటే మనము టమాటోలను వేసుకుందాం. ఓకే, ఉల్లిగడ్డలు టమాటాల పక్కన దాచుకున్నాయా?
ఇప్పుడు దీంట్లో ఏమి వేయవలనంటే కావలసినంత సాల్ట్ పడుతుంది, ఎందుకంటే దీంట్లో చిక్కుడు గింజలు వేయబోతున్నాం కాబట్టి. ఓకే, లిటిల్ బిట్ ధనియా పౌడర్, కమ్మ ఉంటుంది అబ్బా మన దగ్గర, మంచిగా వేయించి కొట్టిస్తాం కదా మనము. అండ్ మిర్చి పౌడర్ అయిపోయింది. ఇంక ఇందులో వేసేది ఏమీ లేదు, మసాలాలు ఏమి వేయొద్దు. ఓకేనా, కొబ్బరి పొళ్ళు ఏమి వేయొద్దు. నువ్వు ఉడుకుతూ ఉన్నమ్మా, మేము ఇంకో పని చేయాలి, కొంచెం సిమ్లో పెట్టి మూత పెట్టేసేద్దాం. రైట్, ఇప్పుడు మీరు చేయని ప్రాసెస్ ఒకటి ఉంది. పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని, ఏం లేదబ్బా ఆ చిక్కుడు గింజలను గుడాలు వేయించినట్టు వేసుకుందాం. బట్ పోపు అక్కర్లేదు, జస్ట్ లైట్గా ఆయిల్ వేసి వేయించి అప్పుడు కూరలు వేస్తే ఉంటుంది చూడండి, ఒక రేంజ్లో ఉంటుంది కూర, సూపర్ ఉంటుంది. దీంట్లో లిటిల్ బిట్ ఆయిల్. ఓకే, అందుకే ఇందాక కర్రీలో కొంచెం తగ్గించేసిన. ఓకే, నూనె కాగింది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఉడకబెట్టుకున్న ఈ గింజలను వేసేద్దాం. ఇంకా నీళ్ళు ఉన్నాయి అబ్బా దీంట్లో. మంచి ఒక 5 minutes ఇట్లా వేయించుకోండి. ఓకేనా, మంచిగా మగ్గాల ఆయిల్లో. అయితే ఇప్పుడు మీకు వచ్చే ధర్మ సందేహం ఏమనగా, ఏముంది శ్రీదేవి పక్కకి ఎందుకు ఎంచుతున్నావు, అందులోనే ఆయిల్ వేసినప్పుడు ఉల్లిపాయలు వేసినప్పుడు అవి కూడా వేయించి పైన టమాటాలు వేస్తే అయిపోతుంది కదా అనుకుంటారు. అది కాదు ముచ్చట. మళ్ళా టమాటాలు అది ఉడికింది అనుకోండి, గమ్మత్తుంటుంది ఆ ఫ్లేవరు. అంటే చాలాసేపు ఉడుకుతాయి, లైట్గా ఉడకాల అంటే ఇదంతా దానికి పోవాలి. కానీ బట్ ఇట్లా సపరేట్గా ఉడికిచ్చి వేయడం వల్ల పైన వేసేసి కరెక్ట్ ఒక 3-4 minutes ఉంచి దించితే మంచిగా అంటే తినడానికి సూపర్ ఉంటుంది. అండ్ కొన్నిసార్లు టమాటోలు మనము బఠానీలు వేసుకుంటుంటాం కదా, ఆ బఠానీలు కూడా ఇట్లనే వేయాలి. దాంట్లో కూరలు వేసి ఉడికియొద్దు ఎప్పుడైనా సరే. అది ఎట్లుంటుంది, ఎంత డిఫరెన్స్ ఉంటుంది అంటే, పులిహోరల్లో పల్లీలు పోపులో ఉడకబెట్టేసిన దానికి, లేదంటే సపరేట్గా వేయించి ఆయిల్లో వేయించి అన్నంలో కలిపిన దానికి ఎంత తేడా ఉంటుంది అంత తేడా ఉంటుంది అనమాట. నాకు ఫోన్ వస్తుంది, నేను బిజీ ఉన్నా, మీరు కూర చూస్తుండే మాడిపోకుండా. వచ్చేసిన పని అయిపోయింది. దీని మీద మూత పెట్టొద్దు, అది నంబర్ 1 కండిషన్ అనమాట. ఓకే, ఇట్లనే వేయించుకోవాలా. ఇంకా ఉప్పు కూరలు తగ్గించి ఇప్పుడు ఇట్లా వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. కూర సంగతి చూద్దామా. మన తోటలో టమాటాలు కాబట్టి గబగబా ఉడికిపోతున్నాయి అబ్బా. అవే మార్కెట్లో తెస్తే ఉడకవు. నేను టమాటా కూర వండితే ఇట్లనే కచ్చాపచ్చనే వండిచేస్తుందని. ఇగో ఇట్లా పొట్టలు పగులుతుంటాయి. పొట్టలు పగులుడు అంటే లైట్గా ఆయిల్లో వేయించేటప్పుడు ఇట్లా పగలడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఆ స్టేజ్కి వచ్చినప్పుడు ఇంకా ఆపేసేయాలి, ఎక్కువ తక్కువ పగలనియొద్దు. ఓకే, ఇది బంద్ చేస్తున్నా. ఆల్మోస్ట్ కర్రీ కూడా అయిపోవచ్చింది. ఈ టైంలో దీంట్లో వేసేసుకుందాం. దగ్గరికి వచ్చింది కర్రీ. ఓకే, ఇప్పుడు చిక్కుడు గింజలన్నీ ఇందులో వేస్తా. ఇన్ని కావడం చిక్కుడు గింజలు వచ్చి. ఓకే, టమాటాలు తక్కువ, చిక్కుడు గింజలు ఎక్కువ, అదిరిపోదు కర్రీ. ఇట్లా కలిపేసి జస్ట్ ఒక 2 minutes చాలు. జస్ట్ అంటే ఈ ఉప్పు కారం దానికి పట్టడానికి అంతేగాని ఉడకనీకని కానికి అవసరం లేదు. జస్ట్ అట్లా వదిలేద్దాం. ఓకేనా, ఫైనల్గా అయిపోయింది. మీరానే ఉండదు, నేను తెస్తా. కమ్మ వస్తుంది వాసన. చూస్తారా ఎట్లుతో. కుండల్లో స్పెషాలిటీ ఏంటంటే దించినాక కాసేపటిదాకా కొత్త ఉడుకుతూ ఉంటుంది. అది సూపర్ ఎంజాయ్ చేస్తాను నేను. అదనమాట సంగతి. ఓకే, చూడండి ఇంకా ఉడుకుతుంది. ఎట్లుంది, అద్దిరిపోలా. ఇప్పుడు దీన్ని ఎలా తినవాలని అనగా
ఆల్రెడీ రొట్టె రెడీగా పెట్టుకున్నా. ఓకే, జొన్న రొట్టె కూర అంత కాదు, అంత వేసుకోవాలి. ఒక్క రొట్టె ఇంత కూర తింటే చాలు. అమ్మయ్య, ముద్దకు ఒక 10 చిక్కుడు గింజలు వస్తే ఉంటుంది. అద్భుత, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఏమనాలి దీన్ని, మీరేమంటారు? టమాటో గింజల చిక్కుడు కూర. నేనేమనాలా? గింజల చిక్కుడు టమాటో కూర. ఓకే, అద్దరిపోతుంది. ఇది సీజన్ అండ్ గింజల చిక్కుడు వచ్చేది లాస్ట్ టైం. ఇది జనవరి సంక్రాంతి అయిపోయినాక ఇంక ఇప్పుడు అన్నీ ఎండిపోతూ ఉంటాయి. ఈ నాటు చిక్కుడుగాయవి మార్కెట్లో గింజలు అమ్మితే తెచ్చుకోండి. ఓకేనా? గింజలు వాళ్ళు అమ్మేవాళ్ళు కూడా కొంచెం ముదిరిపోయినాయి, కొంచెం వాడిపోయిన దాంట్లోకి వెళ్ళి గింజలు తీసి పెడతారు. అవైనా కొనుక్కొచ్చుకోండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. అండ్ దొరికితే ఊర్లలోకి వెళ్ళి ఎండిపోయిన చిక్కుడుకాయ తెచ్చుకొని గింజలు తీసి పెట్టుకోండి. అబ్బా, నానబెట్టుకొని తర్వాత ఉడకబెట్టుకొని ఇట్లా కూర చేసుకోవచ్చు. అమ్మయ్య, ఇదన్నమాట విషయం. నేను అర్జెంటుగా తినాలి కాబట్టి, అంటే రెగ్యులర్గా చేసే కర్రీస్ కానీ కొంచెం తేడాతో చేస్తే సూపర్ టేస్ట్ ఉంటాయి కాబట్టి ఒకసారి శ్రీదేవి స్టైల్లో కూడా చేసి తిని ఫీడ్బ్యాక్ చేయడం మర్చిపోతుందన్నమాట. ఇది విషయం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. ఉప్పు పడుతుంది, లైట్గా చేసిన, ఇంకా ఆలిస్తే ఇస్తా. ఓకేనా? అయ్యే, ఎంత తీసినావు? పతిభక్తి సుష్రా, ఎప్పుడు శ్రీదేవి నువ్వే పెట్టుకొని తింటావు అంటారు కానీ అట్లా ఇస్తా బావుకి మీ ముందర అట్లా తింటా. మా ఆయనకి ఇచ్చి వచ్చిన. బై.